మీ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన మండలం మడక సచివాలయ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు సిబ్బందిని ఆదేశించారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా రైతు సేవా కేంద్రాలలో ధాన్యం విక్రయించి మంచి ధర పొందాలని ఎమ్మెల్యే సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యం డబ్బును రైతుల ఖాతాలలో జమ చేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో పెడన జడ్పీటీసీ వెంకట నగేష్, మండల వ్యవసాయ అధికారి ఎస్ జెన్ని, కాకర్లమూడి గ్రామ సర్పంచ్ పరాస లక్ష్మీ కామేశ్వరరావు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. మడక గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈ రోజున ప్రారంభించడం జరిగింది. నిన్న కూడా గూడూరు మండలంలో స్టార్ట్ చేయడం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. రైతు సోదరులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ధాన్యం గింజని కూడా కొనుగోలు చేసేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. గతంలో ఏ విధంగా అయితే లాస్ట్ ఇయర్ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే రైతు సోదరులకు అండగా నిలిచారో అదే తరహాలో ఈసారి కూడా ఉంటుంది. గతంలో కూడా మనం చూసాం. గతంలో ఎటువంటి ప్రభుత్వం చేయనటువంటి విధంగా మన కూటమి ప్రభుత్వం రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా చేసింది. లాస్ట్ టైం కూడా ఏదైతే ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందో రైతు సోదరులందరికీ కూడా ఒక్క రోజులోనే వాళ్ళందరికీ కూడా అమౌంట్ అనేది వారి అకౌంట్లో వేయటం మనందరం కూడా చూసాం. రైతు సోదరులందరికీ కూడా అండగా నిలిచేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఈ రోజున ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా రైతులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలిగినా కానివ్వండి, వారికి అండగా నిలిచేటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో పశువుల కాపరి రమేష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బొమ్మల రామారం మండలం రామలింగంపల్లి గ్రామానికి చెందిన వల్లపు రమేష్ పశువుల కాపరిగా కీసర అంకిరెడ్డిపల్లి గ్రామంలో పనిచేస్తున్నాడు. అంకిరెడ్డిపల్లిలోని ఓ నిర్మానుష ప్రాంతంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు అనుమానాస్పద మృతి అంటున్నారు. సమాచారం అందుకున్న క్లూస్ టీం ఆధారాలను సేకరిస్తోంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నవంబర్